వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. తెలంగాణ రాష్ట్రంలో అందరి దృష్టి కరీంనగర్ పార్లమెంటు స్థానంపైనే ఉంది. ఇక్కడ బలమైన అభ్యర్థులు బరిలో దిగడంతో పోరు మరింత ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ 6 గ్యారంటీలపై నమ్మకం పెట్టుకుంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పథకాలతో పాటు హిందుత్వవాదం, అయోధ్య రామాలయంను నమ్ముకుంది. బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి సెంటిమెంట్ అంశాలను నమ్ముకుంది. ఈ 3 పార్టీలు ప్రచార స్పీడ్తో దూకుడు పెంచాయి. కరీంనగర్లో ఏ పార్టీ జెండా ఎగరేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్లో రాజకీయాల చైతన్యం ఎక్కువ. ఇక్కడ అప్పటి పీపుల్స్ వార్ నుంచి తెలంగాణ ఉద్యమం దాకా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజా చైతన్యంతో ప్రభుత్వాలు దిగివచ్చాయి. ప్రతి ఎన్నికల్లో కూడా కరీంనగర్ ప్రజలు విభిన్నమైన తీర్పుని ఇస్తారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఏ పక్షాన నిలబడతారో మరింత ఆసక్తి రేపుతుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17,92,000 పైగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేంద్రరావు, బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ మధ్యనే పోటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం పేరు ప్రకటనలో ఆలస్యం చేసింది. ఇప్పటికే 3 అభ్యర్థుల నామినేషన్ను దాఖలు చేశారు. ఇక అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి పెట్టారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అధికంగా రైతుల ఓట్లే ఉన్నాయి. ప్రతిపక్షాలు రైతుల సమస్యలపైన ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి సంజయ్ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వినోద్ కుమార్ కూడా ఇదే అంశంపై దృష్టి పెట్టారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందుత్వం, అయోధ్య అంశం ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. ఇప్పటికే అయోధ్య చిత్రపటాలను ఇంటింటికి పంపిణీ చేశారు. పూర్తిగా హిందుత్వ అంశాలనే తెరపైకి తీసుకువస్తున్నారు బండి సంజయ్. ఇక కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంటుకి ఎన్ని నిధులు ఇచ్చాయో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులకి నిధులు తీసుకువచ్చారని సంజయ్ చెబుతున్నారు. అయితే సంజయ్ కామెంట్ కి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఈ 4 నెలల్లో తెలంగాణ ఆగమయ్యిందని సెంటిమెంట్ రాజకీయాలకి తెరలేపుతున్నారు. తాను చేసిన అభివృద్ధిపై చర్చకి సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ తన సవాల్ను స్వీకరించాలని అంటున్నారు. వినోద్కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు. వినోద్ అభివృద్ధి చేయకున్నా అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే పొన్నం ప్రభాకరే ప్రచారంలో దూకుడు పెంచారు. కరీంనగర్లో 3 పార్టీలకి గెలుపు అత్యంత కీలకం. దీంతో ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. సంజయ్ గెలుపు కూడా కీలకం. ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్కి కరీంనగర్ సెంటిమెంట్. ఇక్కడ గెలుపు పార్టీకి అవసరం. దీనితో ఈ 3 పార్టీల అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారంపై దృష్టి పెట్టాయి. అంతేకాకుండా ఈ 3 పార్టీల అభ్యర్థులకి ఈ ఎన్నికలు రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించనున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.